Hello everyone. So this is Shanmuka, Law of Life page admin. Yeah. So my question first to VI Anand గారు. హలో అండి. సో హాయ్. ఇప్పుడు మీమర్స్ ని ఇన్వైట్ చేశారు కదా, అవునండి. మీ కాన్సెప్ట్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా, అవునండి. మీ ఐడియాస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఈ మీమర్స్ తో మీ కొత్త ఐడియాని లింక్ చేసి ఏమన్నా మూవీ ప్లాన్ చేయగలరా? చేద్దాం, ఏముంది, చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. అండ్ మై క్వశ్చన్ టు సందీప్ కిషన్ గారు. హాయ్. హాయ్, దిస్ ఇస్ షణ్ముఖ. హాయ్ షణ్ముఖ. సో మై క్వశ్చన్ ఈస్ లైక్, ఇప్పుడు మీరు ఇండియన్ మైథాలజీ ఫాలో అయ్యి మూవీ తీశారు కదా, ఆహా. సో ఫ్యూచర్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మీరు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన. ఫస్ట్ వాళ్ళు హనుమాన్ రాసినప్పుడు హనుమాన్ ఐడియా చెప్పగానే నేనే కథకి తగ్గ ఎక్సైట్ అయ్యి ఫస్ట్ ఐడియా వినేసి నేను విలన్ ప్లే చేస్తా రండి అని చెప్పి పిలిచాను. ఆఖరికి నన్ను ఏడిపించడానికి మైక్లను కూడా పెట్టాడు టైటిల్ విలన్ దానికి. ఓకేనా, బట్ నేను కథ విన్నాక నాకు అర్థమైంది ఏంటి, నేను ఎలా అనుకున్నా ఒక స్పైడర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ లా ఉంటుంది, అలాగే నాకు చెప్పారు కూడా. అప్పుడు మనోడు స్కెచ్లన్నీ రాసి బ్యాక్ స్టోరీ రాసి తీసుకొచ్చి చెప్తే కథ విన్నాక నేను విలన్ అయ్యేది హనుమంతుడికి ఏంటి చెప్పింది, తేజ సజ్జాకో ఒక క్యారెక్టర్కో కాదు అని. దెన్ ఐ సెడ్ ఐ వుడెంట్ డూ ఇట్ అండ్ ఐ మూవ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్. సో నాకు అలాంటి కథలు కానీ అలాంటి ఐడియాలు కానీ లేదా ప్రశాంత్ రాసే విధానం కూడా చాలా ఇష్టం. బట్ ఈ డిస్కషన్స్ ఎప్పుడూ లేవు. సో అప్కమింగ్ ఐ షోలీ బి అ పార్ట్ ఆఫ్ విఐ ఆనంద్ సినిమాటిక్ యూనివర్స్ ఉందో. బట్ సో అప్కమింగ్ మూవీస్ లో ఏమన్నా ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్ ఏమన్నా అంటే మీకు చేసే ఆలోచన అంటే ఏమన్నా తప్పకుండా సైన్ ఉందండి. చేసింది ఏమన్నా ఉన్నాయా? దేర్ ఈస్ సంథింగ్ ఇన్ డిస్కషన్ విచ్ ఇస్ ఆన్ మైథాలజీ కాదు, బట్ అదొక ఇది. So, if చెప్పచ్చు అనుకుంటే అది ఎవరితో అనేది No, చెప్పగలరా? అది mythology కాదు, ఇట్ ఇస్ మోర్ రిటర్న్ ఇన్ ద పాస్ట్ థింగ్, బట్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దాట్. ఓకే. బట్ యా, ఐ థింక్ ఒక ఆనంద్ గారు అనుకున్నట్టుగానే భైరవ కోన 2 చేస్తే దాంట్లో మిథాలజీ టచ్ కొని ఎక్కువ ఉంటుంది. యా, సో యా. థ్యాంక్ యూ. వర్ష గారు, అంటే మీ పేరు భూమి కదా, అవును. సో ఆ భూమి మా పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చా? లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలంటే మాలో ఏం ఉండాలి, ఏం బాగుండాలి, ఏం నచ్చాలి, క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్తే. మీమ్స్ ఎక్కువ ఫాలో చేయాలి. అది ఆబ్వియస్లీ అవుతుంది కదా. ఒక 5 మీమ్ పేరు చెప్పండి ఇన్ 2 minutes, ఇన్ 1 minute. పోరపో నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నీ ఇష్టపడుతున్నా, ఐ లవ్ యూ, ఉన్నాయా? ఉందా? అవి ఉంటాయి, ఇన్స్టాలో చెక్ చేస్తే దొరుకుతాయి కదా. ఇవన్నీ భూమిని మీ పేరులో రిజిస్టర్ చేయాలి. అవును, భైరవ కోనలోకి వెళ్ళాల్సి ఉండొచ్చేమో. భూమిని మీ పేరు ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్. అయిపోయింది అప్పుడే. జస్ట్ మిస్, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా. ఇట్స్ కానీ మీకు మంచి ఫ్యూచర్ ఉంది. Thank you. డోంట్ వరీ. సందీప్ అన్న, హా. మీకు అంటే మీరు ఈ సినిమాలో హీరోయిన్ ని అలా చేశారు కదా, అంటే అరే ఎందుకు అలా, ఏం చేశాడు, ఎలా చేశాడు అని ఎండింగ్ వరకు ఉన్నా నేను. ఎండింగ్ లో నాకు తెలిసింది, కానీ సో అలా చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అన్న? ఈ క్వశ్చన్కి అయితే నేను సమాధానం చెప్పను బ్రదర్, తప్పు కూడా. అంటే మనం జోక్ గా చెప్పినా కూడా మాది బై మిస్టేక్ కొన్ని డబుల్ మీనింగ్ స్టేజ్ మీద బాగుండవు. దీనికి ఆన్సర్ అవుతుంది, వేరే ప్రశ్న అడుగు చెప్తా. ఓకే, అంటే మీకు పర్లేదు, పాపం దాన్ని మళ్ళీ ఏడిపిస్తారు దానికి. బట్ కొన్ని బాగుండవు స్టేజ్ మీద. నాట్ గుడ్. అంటే మీరు ఇద్దరు హీరోయిన్స్ తో చేశారు కదా, మీకు ఎవరితో బాగా అనిపించింది? అవును, నీ మాతృభాష ఏంటి? నా మాతృభాష తెలుగు కదా, తెలుగులోని నటించడం అని ఒక పదం ఉంటుంది తెలుసా? సారీ అన్న, అది ఓకేనా? పొరపాట్లో, అలవాట్లో ఓకే. పొరపాటు. ఇన్ని అదే నువ్వు చేసి అలవాటు పడుతున్నావు, తప్పు. ఓకేనా, అదే అంటే అలవాటు మార్చుకో. అంటే మంచి ఇద్దరితో విషయం. ఇద్దరితో యాక్టింగ్ ఎవరితో మీకు- యాక్ట్ చేయడం ఆ. బాగుంది అనేది నీ ప్రశ్న కదా. ఇద్దరు కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్స్, కంప్లీట్లీ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. అంటే ఇద్దరితో బాగా అంటే ఎంజాయ్ చేసి. తమ్ముడు నీ పేరేం చెప్పు? మహేష్, మామ మహేష్ జెన్యూన్గా చెప్తున్నాను. ఆ, ఇలాంటి అలవాటు స్టార్ట్ చేసుకోక పక్కన వాళ్ళు చెప్పిన ఆయనక తప్పది. ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ విమెన్ ఆన్ స్టేజ్ హియర్. ఓకే, సారీ. సారీ కాదు, నేను వద్దన్నాక కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, అది తప్పు. ఓకే, నాట్ రైట్. ఓకేనా, ఇట్స్ వెరీ రాంగ్. సరే అన్న, మిమ్మల్ని wrong. ఫాలో అవుతాం ఇప్పుడు. నువ్వు ఫాలో అవ్వకపోనీ ఇష్టం కానీ, బట్ నిజంగా ఫాలో It's అవుతాం. not మంచి nice. మంచి పని చెప్పారు మీరు. వద్దు, అంత మంచి పని పర్లేదు, బట్ ఇది మాత్రం వద్దు. ఇంకేమన్నా ఓకే, నెక్స్ట్ Okay, మైక్ ఇచ్చేయండి. sir. థ్యాంక్ యూ. సార్ విఐ ఆనంద్ సార్.
బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఐడియాస్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ లైక్ మీ పాస్ట్ 4 ప్రాజెక్ట్స్ లైక్ అంటే టైగర్, ఎక్కడికి పోతే వచ్చినవాడ అండ్ ఒక ఒక క్షణం క్షణం. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. నేను Thank 2 you. టైమ్స్ చూసా థియేటర్ లో. థ్యాంక్ యూ అండి. అండ్ లాస్ట్ డిస్కో రాజా అండ్ ఇప్పుడు ఊరు పేరు Yeah. భైరవ. సార్ ఈ 4 మూవీస్ లో మీరు వర్క్ చేశారు కదా, విఎఫ్ఎక్స్ ఉంది బట్ లైక్ వెన్ కంపేర్ టు ఊరు పేరు భైరవకోన అంత విఎఫ్ఎక్స్ ఏం లేదు కదా. అవునండి. సో ఈ మూవీకి వచ్చేసరికి ఫిల్మ్ మేకింగ్ లో ఏ క్రాఫ్ట్స్ ఇంకా మీరు ఇన్ డీటెయిల్ గా వెళ్ళి ఎక్కువ నేర్చుకున్నారు సార్? విఎఫ్ఎక్స్ అండి. VFX. బికాజ్ ఇలాంటి భైరవకోణలో ఉన్న మూవీ విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఏ మూవీలో రాలే. Yes. ఆ వరల్డ్ క్రియేట్ చేయడం కానీ, ఆ ఇంట్రోల్ సీక్వెన్స్ కానీ, మనం అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్లో వచ్చింది ఆ మొత్తం డిసిపేర్ అవడం. సో అలాంటి ఒక సిమిలర్ సీక్వెన్స్ నాకు మైండ్లో ఏముందంటే అందరూ అవెంజర్స్ చూసేశారు కదా ఎండ్ గేమ్, సో దాంతో కంపేర్ చేస్తారు. సో మళ్ళీ మన స్పూఫ్ లాగా ఈ షుడ్ నాట్ బి లైక్ స్పూఫ్ ఫర్ ఇమిటేషన్ లాగా ఉండకూడదు, ఈ షుడ్ బి ఒరిజినల్. సో దానికోసం ఎక్కువ కష్టపడ్డాం. సో దట్ క్రెడిట్ గోస్ టు B2H విఎఫ్ఎక్స్ టీమ్, రౌఫ్ అండ్ రెడ్డి. సో వాళ్ళతో ట్రావెల్ ఆల్మోస్ట్ 8 months. అంటే దీనికి ఉన్న ఎఫర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8 months బిఫోరే ఆ క్లైమాక్స్ ఫినిష్ చేసుకుని, ఆ ఇంట్రోల్ బ్లాక్ ఫినిష్ చేసుకుని ఇచ్చేసాం. సో 8 months ఎవ్రీ షార్ట్ బై షార్ట్ స్టోరీ బోర్డ్స్ కానీ, దానికి ఉన్న వర్క్ కానీ. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ద ఫైనల్ వన్. యాక్చువల్లీ వీ హ్యాడ్ లైక్ 8 versions ఫర్ ద ఇంట్రోల్ బ్లాక్. ఆ 8 versions ఒక్కొక్క వర్షన్స్, ఈవెన్ ఆ డిసింటెగ్రేషన్ పార్టికల్స్ కూడా ఒకటి గోల్డ్, ఒకటి యాషెస్ ఉంటే బాగుంటుందా, ఆ టెక్స్చర్స్ ఎలా ఉంటాయి. సో ఇట్స్ బీన్ అ ప్రిటీ లాంగ్ ఎఫర్ట్ ఫర్ దట్ ఇంట్రోల్ సీక్వెన్స్. ఐ థింక్ ఐ లెర్న్డ్ లాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ ఇన్ భైరవకోన. సందీప్ అన్న, మీరు లైక్ అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు యూట్యూబర్స్ కి ఐ మీన్ లైక్ చెప్పండి. ఒక చిన్న సీక్వెన్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేది వాళ్ళు చూపించారు కదా. ఐ మీన్ లైక్ ఈ అది ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే ఓకే ఇంటర్వెల్ సీక్వెన్స్ Interval sequence నాకు లో కొంచెం సస్పెన్స్ అనిపించింది, ఏ సీన్ చూపించుంటారు అనేది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో గ్రాఫిక్ ఓకే ఆనెస్ట్లీ ఆయన చెప్పడం మీకు అర్థమైంది ఏంటంటే ఒక మాయం అయ్యే బ్లాక్ ఉంటుంది. ఇది మాయం ఎలా అవ్వాలని మాకు క్లారిటీ లేదు, ఆయన చాలా కాంప్లికేటెడ్ అడిగారు. సో మేము అది ఎలా వస్తుందో నాకు భయం ఎక్కువ ఉండింది. ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన చెప్పినట్టు మేము అందుకే చాలా కేర్ఫుల్గా ప్లే చేసాం. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు బీ ఏబుల్ టు అచీవ్ దిస్ సీజీ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది కాస్త కేర్ఫుల్గానే ప్లే చేసాం. సో వీ డెంట్ గో టు వాస్ట్ టు దట్. కొన్ని చోట్ల మాత్రం ఇంకొంచెం ట్రై చేద్దాం పుష్ చేసాం. ఇది అలాంటి ఒక ఎపిసోడ్ అయింది. ఇవాళ ఇంటర్వ్యూ బ్లాగ్ గురించి కూడా అంతమంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఇట్ ఈస్ దట్ టైనీ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. Thank you, brother. ఆల్ ది బెస్ట్ సార్. నాకు Thank you, జనరల్గానే thank you. వెరీ క్యూరియస్ అబౌట్ సీజీ బ్రదర్. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ కొత్త టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఐ కీప్ లుకింగ్ ఫర్ దెమ్ ఆల్సో. నాకు మొన్న ఎవరో కనిపించారు ఇన్స్టాగ్రామ్లోని, డైనోసార్ని చాలా రియలిస్టిక్గా రెడీ చేసుకుని అతను చేసి రెడీ చేసి ఉంచాడు తన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో. లైక్ ఒక చిన్న డైనోసార్ ఇష్టానికి తిరుగుతుంది అండ్ దే ఏబుల్ టు క్రియేట్ దాట్. సూపర్ అసలు. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హాయ్ బ్రదర్. హలో. బాలు నా పేరు. హాయ్ బాలు. మీకు హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నాను. నాకా? థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే చాలా డేస్ తర్వాత, మేబీ ఇయర్స్ తర్వాత ఒక ప్రాపర్ హిట్ పడింది. థ్యాంక్ యూ So, బ్రదర్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ టు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాలు. బాలు కదా మీ పేరు? థ్యాంక్ యూ బాలు, వెరీ స్వీట్. ఎందుకంటే నేను చాలా సినిమాల నుంచి ఎప్పుడు హిట్ పడుతుందా అని చాలా వెయిట్ చేశాను. లాస్ట్ టైం మైకెల్ సినిమా అప్పుడు కలిసినప్పుడు కూడా మీకు ఇదే చెప్పాను, అన్న ఐ వాంట్ టు ఒక బ్లాక్ బస్టర్ మూవీ కావాలి మాకు అని. సో ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. Thank you so నిజంగా much. ఆనందంగా థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఈ ఫిల్మ్కి నేను ఎక్కువ ఫీల్ అయింది లైక్ మైకిల్కి అప్పుడు రిలీజ్ అప్పుడు కూడా అండ్ ఈ సినిమా రిలీజ్ రోజున కూడా నా పూర్తిగా చాలా పాజిటివ్ ఓరా కానీ వైబ్స్ కానీ ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రీమ్ సపోర్ట్. ఈ సినిమా ఇన్ఫాక్ట్ ప్రీమియర్స్ కూడా మాకు అట్లీస్ట్ ఒక 60 shows తక్కువ మేము వేసుకోవాల్సి వచ్చింది. బికాస్ అక్కడ కూడా ఏదో అడ్డింకులు, రిలీజ్ దగ్గర ఒక అడ్డింకులు, లాస్ట్ మినిట్లో డెలివరీ అవుతాయో లేవో తెలీదు. ఇవన్నిటిని దాటి అట్ ఎవ్రీ స్పాట్ మాకు అందులో 2 రోజుల ముందే మేము ప్రీమియర్ వేసాం. ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎప్పుడూ సరే 2 రోజుల ముందే వేస్తే దెల్ బి కన్ఫ్యూజన్, డిస్కషన్, ఒక కైండ్ ఆఫ్ వర్డ్ ఎలా వెళ్తుందని చెప్పలేం. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తీసినప్పుడు అది వేరే, బట్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినప్పుడు ఎప్పుడు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ. సో బియాండ్ ఆల్ ఆఫ్ దట్ ఆడియన్స్ హెవ్ రియలీ పుష్డ్. అంటే పీపుల్ లైక్ యూ హూ జెన్యున్లీ వాంటెడ్ మీ టు వర్క్. థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ ఫర్ దట్. వర్ష గారు, Yes. వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కలుస్తానా అని. ఆ 7 days చెప్పాలనుకున్నాను మీకు, బట్ కుదరలేదు. క్వశ్చన్ ఏంటంటే, హూ ఇస్ మీ యువర్ క్రష్? నా క్రష్. నాట్ మీ, నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే చెప్పండి. అది కష్టం. లైక్ ఇట్స్ సో హార్డ్. బాలు ఉన్నప్పుడు వేరే ఎవరు గుర్తుకొస్తారు? థ్యాంక్ యూ. యా, ఇట్స్ ఏదైనా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడగండి. దిస్ ఇస్ ఇంపాసిబుల్. దిస్ ఇస్ ఇంపాసిబుల్ వెన్ హీస్ దేర్.
కష్టం. నో నో నో. ఐ వుడెంట్ డిస్రెస్పెక్ట్ యూ బై ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, అయితే లవ్ యూ చెప్పండి. మరి అంతేగా, లవ్ని ఎప్పుడు అడుక్కోకూడదు బ్రో. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మన థ్యాంక్ యూ సో మచ్. కావ్య గారు, మిమ్మల్ని కావ్య అని పిలవాలా, రెడ్ యాపిల్ అని పిలవాలా? Apple. యాపిల్. యు ఆర్ లుకింగ్ లైక్ ఏ యాపిల్. రెడ్ యాపిల్. Strawberry. రెడ్ No, no. cherry. ఓన్లీ యాపిల్. Apple. యా. Okay, Can I call you? Yeah, call me Apple. యా, బికాస్ యు ఆర్ ఇన్ ఈగల్ మూవీ ఆల్సో యు ఆర్ టేకింగ్ యాపిల్, రైట్? Ah, యా, దట్స్ వై. okay. Thank you. I also did not remember that. You can call me Apple. యా, ఓకే, థ్యాంక్ యూ. Thank you. హలో, యా. సందీప్ అన్న, నా పేరు శ్రీకాంత్, మైగుంట పేరు నుంచి వచ్చాను. హాయ్ శ్రీకాంత్. యా అన్న, ఇప్పటి వరకు కామెడీకి సాగింది. ఆ. నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న క్వశ్చన్. ఆ. జనరల్ గా బయట టాక్ ఏంటంటే సందీప్ కిషన్ డైరెక్టర్స్ లో ఒక స్పార్క్ చూస్తారు. ఇక్కడ రగడి అని అతను ఆ. చెప్పారు ఇంతకు ముందు ఇది. బట్ ఇక్కడ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఆ సందీప్ కి ఇది మిస్ఫైర్ అయ్యిద్ది, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాగా హిట్ అవుతాయి అని చెప్పి అన్నారు కదా. అన్నారా? ఎవరన్నారు ఇది? రగడి ప్రొడక్షన్. ఓకే. ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇలాగా, నేను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా అవుతుంది, సెకండ్ వాళ్ళు పెద్దగా అవుతున్నారు, నా దగ్గర ఎందుకు ఇట్లా? టు బి ఆనెస్ట్, నాతో పని చేసినంత సేపు నేను ఎక్కువ చూసేది వాళ్ళు ఆ ప్రయత్నానికి, ఆ టైంకి, మా ప్రొడ్యూసర్ పెట్టే డబ్బులకి 200% వాళ్ళ ఎఫర్ట్ 200% పెడుతున్నారా లేదా అని నాకు చాలా ఇంపార్టెంట్గా నేను చూస్తా. ఇప్పుడు నాకు భైరవకోన సినిమా ఉంది. 2.5 సంవత్సరాల పాటు నుంచి ఆనంద్ గారు ఈ ఒక్క సినిమా మీద ఒకటే పని చేశారు. 200% ఆయన ఇంటెన్షన్ చాలా క్లీన్గా ఉండింది ఆ సినిమా చేసేదాని పట్ల. ఏ సినిమా ఎంత సక్సెస్ విజయం చెందుకుంటుంది అనేది టెంపరీ బై ద ఫిల్మ్. చిన్న ఫీలింగ్ లోపల అప్పుడప్పుడు అనిపించవచ్చు, నాకు ఇంత బ్లాక్ బస్టర్ అంటే బాగుండు అని. తప్ప వాళ్ళకి ఆ సినిమా ఆడిందనే బాధ నాకు ఎప్పుడు ఉండింది లేదు. తప్పకుండా వాళ్ళే నాకు ఇప్పుడు ఏం లే, మాకు టైగర్ ఈయన హిట్ ఇచ్చారు, ఎక్కడికి పోతే వచ్చిన వాడు ఇంకా పెద్ద హిట్ ఇచ్చారు, మళ్ళీ భైరవకోన ఆయనే తీసుకొచ్చి నాకు మళ్ళీ ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కదా. సో ఐ థింక్ వెన్ యూ లవ్ యువర్ పీపుల్ దిస్ థాట్ విల్ నెవర్ మేజర్లీ కమ్. నాకు ఎక్కడికి పోతే వచ్చిన వాడ, నాకు రిజల్ట్ రాగానే ఫస్ట్ నాకు సందీప్ కాల్ చేసి రమ్మని చెప్పి, ఐ స్టిల్ రిమెంబర్ యూ గేమ్ మీ అ గిఫ్ట్, ఒక రిస్ట్ వాచ్ ఇచ్చారు మీరు నాకు. ఫస్ట్ రిస్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన. ఓకే ఓకే. నేను నిజంగా ఎక్కడికి పోతే వచ్చిన వాడు థియేటర్లో చూసి నేను క్లైమాక్స్లో నేను లేచి చాలాసేపు క్లాప్స్ కొట్టా. అది నేను అంత ఫీల్ అయ్యాను. అందులో నా ఫ్రెండ్ ఇంత బాగా తీసారనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది కదా. నేను డిస్కో రాజా రిజల్ట్ రాగానే తర్వాత డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అనుకున్న రిజల్ట్ రాలేదు, ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేసాం కొత్తగా ఏదో ట్రై చేసినప్పుడు. కానీ ఆయన నాకు, ఐ స్టిల్ రిమెంబర్ హిస్ కాల్, నాకు ఈవినింగ్ కాల్ చేసి రిజల్ట్ పక్కన పెట్టండి, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా యూ వన్ అ లాడ్ ఆఫ్ హార్ట్స్ ఇట్ డిస్కో రాజా, మీరు ఎక్కడ యూ హ్యావ్ ఇన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ నెవర్ ఫెయిల్డ్ ఇన్ డిస్కో రాజా అని చెప్పిన ఒక మాట నాకు ఇంకా గుర్తుంది. దట్స్ వై హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే మనం సక్సెస్ ఉన్నప్పుడు చాలా మంది కాల్స్ వస్తాయి, ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తారు. కానీ ఫెయిలియర్ ఉన్నప్పుడు నాకు డిస్కో రాజా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక్క కాల్ రాలే. నాకు వచ్చిన కాల్ సందీప్, ఆయన చెప్పిన మ్యాటర్ ఇది, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఐ స్టిల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ డిస్కో రాజా అన్నారు. నాకు అక్కడి నుంచి నాకు నెక్స్ట్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. దట్స్ వై యూ నీడ్ టు హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. అండ్ నిజంగా చూడండి, ఇవాళ రోజున చూసారంటే ఎంతోమంది డిస్కో రాజా సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆన్లైన్లో ఎక్కువ ట్విట్టర్లోని ఎప్పుడు డిస్కో రాజా 2 అని అడుగుతుంటారు. సో ఏదో ఆయన స్పెషల్గా చేశారు కాబట్టి ఆ మార్క్ ఉండింది. సార్